పాలమూరు జిల్లా చరిత్ర కలిగిన జిల్లా. పాలమూరు జిల్లా తలమానికం ఉన్నటువంటి పిల్లలమర్రి చెట్టు. ఈ పిల్లలమర్రి చెట్టు 700 సంవత్సరాల చరిత్ర గలగా చూపిస్తుంది. అసలు ఈ పిల్లలమర్రి చెట్టు ఇప్పుడు పూర్వ వైభవం తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కిందట ఏదైతే పిల్లలమర్రికి సంబంధించిన వృక్షం ఏదైతే ఉందో ఆ చెదల ద్వారా నేల కరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు జిల్లా కలెక్టర్లు కావచ్చు, అధికారులు ఈ పిల్లలమర్రి జిల్లా అధికారులు ఏదైతే టూరిజం శాఖ అధికారులతో కలిసి ఈ వృక్షాన్ని ఎట్లా బతికించాలన్న ఆలోచనతోటి కూడా ఈ మహావృక్షాన్ని ఈ పాలమూరికి తలమానికనటువంటి పిల్లలమర్రి చెట్టును బతికించాలనే ఒక సంకల్పంతోటి కూడా జిల్లా అధికారులు, అలాగే హార్టికల్చర్ అధికారులు కలిసి ఈ పిల్లలమర్రి చెట్టు కూడా 4 ఏళ్ల కిందట ఏదైతే సెలైన్ ద్వారా కూడా ట్రీట్మెంట్ అందించారు చెప్పుకోవచ్చు. ఈ ఇప్పుడు చూస్తున్నాం మనం పిల్లలమర్రి మహావృక్షం కూడా ఏదైతే మహావృక్షాన్ని కూడా పూర్వ వైభవం తీసుకొచ్చారు. ఏదైతే పిల్లలమర్రి చిగురించి ఆకు పచ్చదనం కనిపిస్తుంది. అక్కడ పిల్లలమర్రికి సంబంధించిన మర్రి పండ్లు కూడా కాసావని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరికి ఏదైతే పాలమూరు జిల్లా తలమానికున్నటువంటి పిల్లలమర్రి వృక్షం మహావృక్షానికి సందర్శకులని తీసుకొచ్చేందుకు, పెంచేందుకు కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం పిల్లలమర్రి మహావృక్షం దగ్గర ఉన్న పిల్లలమర్రికి సంబంధించిన ప్రభుత్వ వారసత్వ సంపద దీన్ని కాపాడుకుంటూ అని భారీ ఎత్తున కూడా ఏదైతే ప్లే కార్డులు వేశారో ముఖ్యంగా పిల్లలమర్రికి సంబంధించిన ప్రాంతమంతా ఈ మహావృక్షం దాదాపు 3 ఎకరాలకు సంబంధించిన పిల్లలమర్రి ఉంటుంది. ఈ 3 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్‌లో కూడా సుందరీకరణ పనులు కూడా చేపట్టారు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లలమర్రి ప్రాంతంలో కూడా దాదాపు వరకు 99% పూర్తయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే సందర్శకులకు కావాల్సిన ఫెసిలిటీ కూడా అన్నీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ పెయింటింగ్ కావచ్చు, ఏదైతే అన్ని బొమ్మలకు సంబంధించినవి కూడా చిన్న పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు కూడా పిల్లలమర్రి ప్రాంతంలో కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పిల్లలమర్రికి సందర్శకులు వచ్చే వారికి కూడా డ్రింకింగ్ వాటర్ కూడా అధికారులు కూడా ఏర్పాటు చేస్తారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మినరల్ వాటర్ సప్లై ద్వారా కూడా డ్రింకింగ్ వాటర్ ఇచ్చేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద కూడా దాదాపు 4 ఏళ్ల కిందట 4 ఏళ్ల కిందట పిల్లలమర్రికి సందర్శకులు మూసివేశారు. ఇప్పుడు ఈ 2, 3 రోజులనే అధికారులు కూడా ప్రారంభించేందుకు కూడా సిద్ధం చేస్తున్నారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 4 ఏళ్ల తర్వాత పిల్లలమర్రి మహావృక్షాన్ని చూసేందుకు కూడా ప్రజలు ఏదైతే మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల సందర్శకులు కూడా పర్యాటక శాఖకు సంబంధించిన ఏదైతే అధికారులు కూడా ఏర్పాటు చేశారో చూసేందుకు కూడా ఎప్పుడు పిల్లలమర్రి వృక్షాన్ని చూపిస్తారా అని, ఎప్పుడు లోపలికి వదులుతారని పిల్లలమర్రి వృక్షాన్ని చూసేందుకు కూడా కొంతమంది సందర్శకులు కూడా తాకడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర సందర్శకులను వారిని అడిగే ప్రయత్నించారు. చెప్పండి సార్, పిల్లలమర్రి మరీ పూర్వ వైభవం తీసుకొచ్చారు, దానికి కూడా ట్రీట్మెంట్ చేశారు, ఇప్పుడు పచ్చదనాన్ని తీసుకొచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. మన హెరిటేజ్ తాలూకా ఏదైతే ఉందో వారసత్వాన్ని పోగొట్టకుండా గవర్నమెంట్ చాలా మంచి ప్రయత్నం చేస్తుంది. అందరూ అభినందించదగ్గ విషయం ఇది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నా పేరు రమేష్ అండి. థ్యాంక్ యూ. రైట్, మీరు ఇప్పుడు మొదటిసారి వచ్చారా, ఇంతకుముందు ఎప్పుడైనా? మొదటిసారి వచ్చానండి. చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. స్టాఫ్ కూడా చాలా కార్డియల్గా ఉన్నారు, కోఆపరేటివ్ బాగున్నారు. రైట్, మీరు చెప్పండి సార్, ఈ పిల్లలమర్రి మహావృక్షం మహబూబ్‌నగర్ జిల్లాకే తలమానికంది. 4 ఏళ్ల కిందట కూడా ఈ పిల్లలమర్రి చెట్టు అంటే చెదలు పట్టి తుప్పు పడిపోయిన పరిస్థితుల్లో అధికారులు కూడా దీన్ని చాలా చక్కగా ఏదైతే ట్రీట్మెంట్ నిర్వహించారు, ఈ చెట్టుని మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చారు. అయితే మేము చదువుకున్న చిన్నప్పటి నుంచి కూడా బచ్‌పన్‌లో ఇక్కడ ఒకటి మహబూబ్‌నగర్‌లో పిల్లలమర్రి ఉన్నదని మేము పుస్తకాలలో కూడా చదువుకునేది. ఆ నోట ఈ నోట వినేది. ఇప్పుడు దాదాపు నాకు 40 సంవత్సరాలు. ఎన్నో రోజుల నుంచి దీన్ని చూడాలని అనుకుంటున్నా. ఈరోజు ఛాన్స్ దక్కింది. అయితే దీనికి ఇది ఏంటిది 700 సంవత్సరాల క్రితందని, అదే కాకుండా 3.5 ఎకరాలు 4 ఎకరాల్లో విస్తరించున్నదని, మన భారతదేశంలోనే అతిపెద్ద దానిలో 3వ స్థానంలో ఉన్నది. ఈ ఒక 1000 మందికి కూడా నీడనిస్తుంది. ఎన్నో పక్షులకు, చెట్లకు కూడా నీడనిస్తుంది. ఎన్నో రకాల దీని మీద జీవరాశుల ఆవాసం ఉంటున్నాయి అని చెప్పేసి అన్నారు. ఈరోజు చూస్తే చాలా పచ్చదనంగా ఉన్నది. అదే కాకుండా మనకు దీన్ని ఇప్పుడు ఈ చెదలు బట్టి ఉన్నదాన్ని ట్రీట్మెంట్ చేసేసేసి కొత్త ఊడలు ఎలా దించాలి, ఏ విధంగా స్టెబిలైజ్ చేయాలి అన్నది ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇక్కడ. అయితే దీని గురించి అంటే ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నది కావచ్చు ఇది. మేము ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని చూద్దామనే లోపలికి వచ్చినాము. చాలా బాగా ఉన్నది పచ్చదనం కానీ, తర్వాత కొత్త ఊడలు కానీ, కొత్త జీవం కానీ దీనికి వచ్చినది కనిపిస్తున్నది కళ్ళ. అయితే సందర్శకుల తాకిడి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే పిల్లలమర్రి మహావృక్షం 4 ఏళ్ల కిందట చెదలు బట్టి ట్రీట్మెంట్ చేసిన విధానాన్ని కూడా అధికారులను కూడా అభినందిస్తున్నారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ పిల్లలమర్రి
3 ఎకరాలకు విస్తరంగా ఉన్న పిల్లలమరిని ఈ ట్రీట్మెంట్ ద్వారా కూడా మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చి సందర్శకుల తాకిడి పెంచడం చాలా సంతోషంగా విషయం అని చెప్పి సందర్శక యాత్రకు వచ్చిన వారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.